అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ ప్రార్థన విజ్ఞాపనం ప్రారంభించి 3 సంవత్సరాల కాలంలో దేవుడు అనేక కార్యాలు మా వ్యక్తిగతంగాను కుటుంబంగాను సంఘపరంగా ఎన్నో మేము చూసాం. నేటికి ఆయన కృప చేతనే మరి అనేక విజయాల్లో ప్రభు నడిపించారు. మనందరూ ఎరుగుతున్నాము. మనం ఏదైనా ఒక సమస్య గురించి ప్రార్థన చేసినప్పుడు అందరికీ కూడా అలాంటి విజయాలు ప్రభు మనకు దయచేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సాక్ష్యం ఉంది. సాక్ష్యం చెప్పాలంటే 3 సంవత్సరాల స్టోరీ చెప్పుకుంటే చాలా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ జ్ఞాపక మండలికి వచ్చిన తర్వాత మన పరిచయం కావచ్చు, కుటుంబాలు కావచ్చు, అన్ని విషయాల్లో దేవుడు తన కార్యాలు చేస్తున్నారు. చాలా మేలులు మా జీవితంలో ప్రభు చేశారు. ప్రతిదీ కూడా మనం నెలసరి రాస్తున్నారు. రాసే ప్రతిదీ కూడా దేవుడు మన జీవితాల్లో దయచేస్తున్నారు. ఇది యథార్థం. అయితే నేను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మరి నా కుటుంబ పరిస్థితి మీ అందరికీ తెలుసు. 2021 డిసెంబర్ 13న మరి నా పెద్ద కుమారుడు ప్రభు నన్ను గురించారు. ఆయన్ని బైబిల్ తరబిని పంపించాలని ప్రార్థన చేస్తాం. మరి దేవుని చిత్తం కాలేదు. మరి నిన్న గత మంగళవారం నాడు మరి నా రెండో కుమారుడు చెన్నై పట్టణానికి పంపించడం జరిగింది. దైవజనులు అబ్రహం సామేల్ గారు వారి నాయకత్వంలో కాలేజీ పంపించాలండి. ప్రార్థన చేయండి. 3 సంవత్సరాలు కోర్సు చేయాలి. మరి మంచి వాతావరణం అన్నీ కూడా అనుకూలపరచబడి ఎలాంటి భయం లేకుండా తను నేర్చుకుని ఒక బలమైన సేవకుడిగా రావాలని, మరి నాకంటే మించిన పరిచయ ప్రభు ఆ కుమారుడు ద్వారా జరిగించాలని ప్రార్థించవలసిందని కోరుతూ చిన్న సాక్ష్యం దేవుడి గురించి కూడినటువంటి దైవ సేవకులందరికీ ప్రభుత్వ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మంచిది. మరి నాయకుడికి భయపడాలంటే నాయకుడు ఎన్ని పనులు అప్పటికి నిద్రాహారం మాని త్వరగా సన్నిధికి వచ్చి అందరినీ రాబట్టుబడే నాయకుడని నా అభిప్రాయం. ఆ లక్షణాలు దైవజనులు గ్రామంలో నేను చూస్తున్నాను. దేనికంటే ముందు వచ్చి నేను బయలుదేరుతాను. కానీ వ్యక్తితో సంబంధం లేకుండా ఆ యొక్క చిన్న పిల్లవాళ్ళగా రాత్రి 12 అయిందండి అక్కడికి సేపులో వెళ్ళి వచ్చేసారు. మరి ఈ లోపు ప్రార్థనలో తర్వాత వారి యొక్క ఆరోగ్యం ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఖచ్చితంగా కార్యం నిర్వహణకి నాయకుడిగా ఆ లక్షణాలు కలిగిన వ్యక్తికి ప్రతి ఒక్కరు భయపడతారు. ఎందుకంటే అది మోసే నాయకుడి లక్షణాలు మనం కలిగి ఉన్నాం. అదేవిధంగా గెలిచిమని ప్రార్థన విజ్ఞాపన మండలి మరి నిరంతరం మన తుది శ్వాస వరకు ఆయన గొప్పతనం సాటాలని ఆశిస్తూ ఇటువంటి ఆటంకాలు ఎదురేకాలు ఏమీ కలగకుండా మనం అందరం మంచి మనసుతో మనం అందరం కూడా అదే ఆ పట్టుదల నాయకత్వం లక్షణాలు కలిగి మనం అందరం కూడా పోటీపడి దేవుని సన్నిధిని జయప్రదం చేయాలని ఆశిస్తూ ఈ మాట్లాడుతాను. ప్రతి సేవకుని గురించి భగవాని వారి ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. మరి ఆ కుటుంబంలో కూడా మరి ఎన్నో అద్భుత కార్యాలు నేను చూడగలిగాను. మరి మా సంఘం కూడా మరి చాలా చిన్నది. మరి సంఘం కూడా దేవుడు అసలు మరి అభివృద్ధిపరిచేలాగా మా పరిసరంలో సేవలు మరి అనుదినం కూడా మరి ప్రార్థన భవన్ చేసి అడుగుతూ ఉంటారు, ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలాగ ఉన్నారని. ప్రేమానందంలో మరి చాలా ఒక మరి ప్రేమిస్తూ ఉంటారు. వారి యొక్క ప్రేమను బట్టి, వారి యొక్క ప్రార్థన బట్టి, మరి అందరూ చేసిన ప్రార్థన బట్టి నిజంగా మరి ఈ రోజుని నేను మీ అందరి మధ్య సాక్షి ఇవ్వడానికి దేవుడు మరి ఈ కృప చూపినందుకు దేవునికి వందనాలు. మీ అందరికీ వందనాలు. మరి మా గురించి, మా కుటుంబం గురించి మరి నాకు 3 కుమారులు, కుమార్తె అందరూ కూడా దేవుళ్ళు ఉన్నాం. మా అందరూ కూడా రక్షణ పొంది ఉన్నారు. మరి అలాగే మా సంఘం గురించి కొన్ని మరి చాలా బలహీనలు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసి కోరుతున్నాను. మరి ప్రతి విషయంలో కూడా మరి మీతో కలిసి ప్రార్థించే కృప దేవుడు నాకు ఇచ్చేలా మీరు అందరూ కూడా ప్రార్థన చేయమని ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుని స్తోత్రం. వందనాలు. ఈ
3 సంవత్సరాల్లో నేను 2.5 సంవత్సరాల నుంచి ఇక్కడ అందులో ట్రావెల్ అవుతున్నాను. ఎన్నో ఆత్మీయ మేలు పొందాను. అదేవిధంగా నాకు గడిచిన జూలై నెలలో యాక్సిడెంట్ అయినప్పుడు, సెప్టెంబర్ నెల యాక్సిడెంట్ అయినప్పుడు జ్ఞాపన మండలి వారందరూ, సేవకులందరూ నాకు సపోర్ట్గా ఉన్నారు. నాకు ప్రార్థన చేశారు, ఆర్థికంగా సహాయం చేశారు. అంతేకాకుండా మన ఫ్యామిలీ అంటే మేమందరం కలిపి ఒక ఫ్యామిలీగా, ఒక కుటుంబంగా ఉండడానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. ఈ సహవాసంలో ఉన్న గొప్పతనం అది. అదేవిధంగా మన సేవకులుగా ఒక ఏదైనా కూటం పెట్టాలంటే చాలా ఖర్చుతో, భారంతో కూడుకున్న పని. అయితే మనం ఒక గొప్ప సహవాసం కలిగి ఉండడం వలన, సేవకులమైన మనందరం కలిసి ఉండడం వల్ల నేను దాన్ని ఆ ఫలం పొందాను కాబట్టి చెప్తూ ఉన్నాను. ఏ మీటింగ్ పెట్టినా సహవాసంలో ఉన్న ఈ విజ్ఞాపన మండలిలో ఉన్న సేవకులందరూ ప్రార్థనా సహకారాన్ని అందించారు, ఆర్థిక సహకారాన్ని కూడా అందించారు. దానివల్ల ఒక కొద్దిగా ఫ్రీ అవ్వడానికి ఉంటుంది. ఇది ఇందులో ఉన్న ఒక గొప్ప ధన్యత. మీరందరూ అలా సహకరించినందుకు వందనాలు. ఆత్మీయ కార్యాలు జరుగుతున్నాయి, అదేవిధంగా ఆర్థికంగా కూడా సహకరిస్తూ ఉన్నారు. ఈ పరిచయం ఇంకా దేవుడు అనేక రకాలుగా ఆశీర్వదించబడాలని, దీవించాలని మీరందరూ ప్రార్థన చేయండి. ఈ సమయం ఇచ్చిన సేవకులకు వందనాలు. దేవుడికి వైపు కలిగాక దేవాదేవునికి వందనాలు, దైవజనులకి 2 వందనాలు, నాకు కావాల్సిన దైవజనులకు వందనాలు. ఆ సాక్ష్యం ఏంటంటే, నేను మామూలుగా బ్రహ్మానందయ్య గారి దగ్గర, ప్రవీణ్ గారి దగ్గర ఉండే సంఘంలో విశ్వాసిని. కానీ దేవుడు కృపను బట్టి వాళ్ళ వెనకాల ఉండడానికి దేవుడు కృప చూపించాడు. ఏ అర్హత లేదు నా జీవితంలో, ఉచితమైన అర్హతగా నాకు అర్హతనిచ్చినందుకు దేవాదేవునికి వందనాలు. అలాగే నా సాక్ష్యం ఏంటంటే, నేను భయంకరమైన విగ్రహారాధన చేసే వ్యక్తిని. మేము బ్రాహ్మణులు. కానీ దేవుడు కృపను బట్టి దేవుడు ఎంతగానో మార్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడు అంటే ఏంటో తెలియని స్థితిలో దేవుడిని తెలుసుకునే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. అలాగే నా కుటుంబం కూడా రక్షించబడింది ఈ ప్రార్థన వల్లనే. దేవుడికి మహిమకరంగా మరి మా కుటుంబం అంతా దేవుళ్ళు ఉంటుంది. అలాగే నేను ఈ 2.5 సంవత్సరాల నుంచి దేవుడు అత్యంత మహాకృపమట్టి నా జీవితంలో గొప్ప మేలు చేశాడు. ఊహించిన రీతిలో దేవుడు అద్భుతమైన మేలు చేశాడు. మేలు ఏంటంటే, నాకు వివాహం జరగాలి అని ప్రార్థనాంశంలో చేశాను. కానీ దేవుడు కృపను బట్టి అది ఊహించిన రీతిలో నేను అనుకోలేదు. కానీ అట్నుంచే దేవుడు నమ్ముకునే వ్యక్తి రావడము ఎంతో సంతోషదాయకరం. నేను అనుకోలేదు. కానీ దేవుడు కృపను బట్టి, అత్యంత మహాకృపను బట్టే ఆ దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవాదేవునికి వందనాలు. మా కుటుంబం కూడా ఇంకా దేవుడిలో ఉండాలని, ఇంకా సంఘంలో నమ్మకమైన వ్యక్తిగా నడిపించడానికి నా జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేశాడు. ఆ మేలులన్నీ దేవుడికి మహిమకరంగా జరిగించినందుకు దేవాదేవునికి వందనాలు. అలాగే రేపు ఆగస్టు నెలలో వివాహము జరగాలని ఆశపడుతున్నాము. దేవుడు కృపను బట్టి మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించింది కాక. మన మధ్యలోకి చేసిన దైవజనులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మీరు చాలాసేపు నుంచి అలాగే కూర్చొని ఉన్నారు కాబట్టి లేచి ఆ కుర్చీలు ఆనందం ఆ కుర్చీలను వర్షం వేసుకుంటే వరకు టైం ఉంటుంది కాబట్టి అని దాన్ని కూడా ఆఫ్ చేశారు. స్థానికులందరూ ప్రోత్సహించబడి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మరి మన మధ్యలో ఇది కామన్గా ప్రతి నెల ప్రార్థిస్తున్నాం. అంటే ఈరోజు కూడా ఇప్పటివరకు ప్రార్థించాము. అంటే ఈరోజు మరొక సంవత్సరం అడుగు పెడుతున్నాం కాబట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా మరొకసారి ఒక రివైవల్ తీసుకురావాలని ఒక ఆలోచనతో గతంలో అయితే మనమే అలాగా 6-7 నెలలు చెప్పుకున్నాం. మరి ఈ యానివర్సరీ సందర్భంగా మనకు కంటే కొంచెం పెద్దవారిని తీసుకొని వస్తే మంచిదని ఆలోచనతో ఉన్నాం. దీన్ని ప్రారంభించడానికి ఆ రోజున వర్షం, ఆ వర్షం గురించి చేయాలా, దాని గురించి ఖాళీ కూర్చొని కబుర్లు చెప్పుకుంటే బదులు చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేద్దామని చెప్పి వచ్చాం. ఆ రోజున ఇది పంచపాండవుల 5 అనుకుంటాను మీరు శంకుస్థాపన.
కానీ అందులో ఒకడు లేడు. ఇందులో ఇప్పుడు ఉన్న నలుగురు ఇక్కడ ఉన్నట్టే. అయినా ఆనాటి నుండి ఇది రోజు రోజు చిగురిస్తూనే వచ్చింది. దేవునికి భయంకరమైన కరోనాలో కూడా ప్రార్థన జరిగింది. ఒక నెల మాత్రం కావాలని ఆపేసారు తప్ప, కానీ దేవుని ఎంతో ఉత్సాహం ఇచ్చాడు. నాకు ఈ 2వ తారీఖు వస్తున్నాడు, 3వ తారీఖు 7:30 వరకు లేను నేను పొద్దునైతే. కానీ ఈ 2వ తారీఖు వస్తున్నాడు 3:30 కాడి నుంచే అర్ధగంటకు లేచి స్నానం చేసి బయలుదేరి అందరికంటే ముందు రావడానికి దేవుడు నాకు పంపించాడు. దేవునికి స్తోత్రం. దీని ద్వారా గతించిన 2 సంవత్సరాలు, పోయిన సంవత్సరం అయితే ఆగస్టు 15 కార్యక్రమం ఉమ్మడిగా చేయడం కూడా జరిగింది. దేవునికి స్తోత్రం. మరి ఆగస్టు 15 చాలా అద్భుతంగా అందరం కలిసాం కాబట్టి గొప్ప శక్తిని, మరి గొప్ప కార్యాన్ని చేయడానికి మరి దేవుడు సహకరించాడు. మరి ఈ సంవత్సరంలో మరి ఇది 4వ సంవత్సరంలో అడుగు పెట్టాం. మరి మీరందరూ సహకరిస్తున్నారు. ప్రతి నెల చెప్తారు కదా అని చూడొద్దు. దయచేసి 2వ తారీఖు గంటలకి ప్రార్థనని మాత్రం మీ అందరి గుండెల్లో మండాలని ప్రార్థిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మన మధ్యలో దైవజనులు వచ్చేస్తున్నారు. అది తదుపరి కార్యక్రమం ముందుకు సాగిందాం. 1 గంట సేపు వారు మనకు వాక్యాన్ని అందించాలని వారిని ఎక్కడి నుంచి వైజాగ్ నుంచి పిలిపించాం. కాబట్టి సమయం అర్థం కాకుండా వారికి సమయాన్ని అప్పగిస్తాం. 1 నిమిషం అందరూ లేచి నిలబడతాం. మన మధ్యలో జీవరత్న గారు వచ్చి ఒక చిన్న కోరస్ పాడి ఆరాధన చేసి ప్రార్థన చేసి 5 minutes ఇవన్నీ జరిగించాలని కోరుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సత్యత హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వశక్తునిగా హల్లెలూయా. అబ్రహాం దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, వాగ్దాన దేవా, మాకు చాలా దేవా నీకు స్తోత్రాలు ప్రభువా. నా కోసం మా నుంచి తిరిగి వచ్చిన దేవా, జై శ్రీరామునికి స్తోత్రం. ఓ జై వచ్చే దేవా నీకు స్తోత్రం. దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఈ 3 సంవత్సరాలు కూడా కాపాడిన దేవా స్తోత్రాలు. కలిగించిన దేవా స్తోత్రాలు ప్రభువా. జయప్రదంగా జరిగించిన దేవా నీకు స్తోత్రాలు నాయనా. నీవు సేవకులుగా మేము స్తుతిస్తుండగా ఆరాధిస్తుండగా ప్రభువా ఈ శక్తులు మమ్మల్ని కుమరించున్నాయన. అయ్యా బలపరచని స్తోత్రం 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 తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా, నాకు నీవేనయ్యా, నీవేనయ్యా, నాకు నీవేనయ్యా. స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నీవు పొగడిన చాలు నా గుండె గుడిలో. నీవు స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నీవు పొగడిన చాలు నా గుండె గుడిలో. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా, నాకు నీవేనయ్యా, 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 నాకు నీవేనయ్యా. స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, పొగడిన చాలు నా గుండె గుడిలో. స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, పొగడిన చాలు నా గుండె గుడిలో. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఆనందకరుడవు నీవేనయ్యా. నీవేనయ్యా, నాకు నీవేనయ్యా, నీవేనయ్యా, నాకు నీవేనయ్యా. స్తుతించిన చాలు నా
స్తుతించిన చాలు నేను పొగడిన చాలు నా గుండెలో ఆది సంబూతుడు నీవేనయ్యా ఆదరించు దేవుడవు నీవేనయ్యా ఆది సంబూతుడవు నీవేనయ్యా ఆదరించు దేవుడవు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నాకు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నేను స్తుతించిన చాలు నా బతుకులో నేను పొగడిన చాలు నేను స్తుతించిన చాలు నా బతుకులో నేను పొగడిన చాలు నా బతుకులో హల్లెలూయా 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 సర్వశక్తిమంతుడా హల్లెలూయా సర్వశక్తిమంతునికి స్తోత్రం సర్వశక్తిమంతునికి స్తోత్రం 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 ఆరాధన చేయడానికి స్తోత్రం ఆశ్చర్యకరమైన స్తోత్రం ఆది సంపూర్ణ స్తోత్రం ఆదరించడానికి స్తోత్రం హల్లెలూయా 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 స్తోత్రమైన ఈ 3 సంవత్సరాల ప్రభువా నీ కనిపిస్తూ దేవుని నామమున కాపాడుతూ స్తోత్రంలో పరిశుద్ధుడైన ఈ ప్రార్థన విజ్ఞాపన పదాన్ని జయప్రదంగా చరించగలవా నీకు స్తోత్రం 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 స్తుతులు 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 వందనాలు వందనాలు నీకే నీకే మహిమ నీకే ఘనత నీకే ప్రభావం చెల్లుతుంటారు యేసు నామమున ఆరాధన మీకు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి ఆమేన్. బాలింతరాలుగా ఇంకా అనారోగ్యంతోనే ఉన్న భార్య ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కానీ మేము చేసింది ఏంటో తెలుసండి, మేము ప్రభుని ఆశ్రయించామండి, ఆయన్ని ఆశ్రయించాం. మా అమ్మగారికి మంచి ఆసుపత్రులే, మా అత్తగారు మరింత ఆసుపత్రులే, కానీ ఎవ్వరూ మాకు సహాయం చేయాల, ఎవ్వరూ సహాయం చేయాల. దేవుని పని మానేస్తే సేవ మాకు అందరూ రాజులా చూసుకుంటామన్నారు. అయితే నేనైతే దేవుడిని ఎంచుకున్నాను. బయటకు వచ్చినప్పుడు ఏమీ లేవండి, ఒక చాప కూడా లేదు. కానీ దేవుడికి వందనాలు. అదే పరిస్థితిలో మా యొక్క సేవ జీవితాన్ని ప్రారంభం చేశాం. అదే సమయంలో మా సేవా జీవితం ప్రారంభం చేస్తే దేవుడు ఏ రోజును విడిచిపెట్టలేదు. ఏ రోజు కూడా ఆయన మీద మేము కంప్లైంట్ చేయలేదు. ప్రభు మాకెందుకు ఇలా జరిగింది, మా వాళ్ళందరూ బాగున్నారు కదయ్యా, మా వారందరూ బాగున్నారు, మా అత్తగారు వాళ్ళు బాగున్నారు, వాళ్ళ పిల్లలు బాగున్నారు, మా అమ్మగారు వారి పిల్లలు అందరూ బాగున్నారు, అందరూ మంచి ఉద్యోగాలు ఉన్నారు. కానీ నేనే ఏమీ లేని స్థితిలో ఉన్నానని ఎప్పుడు ప్రభు దగ్గర అన్నా నేను ఒకటే నమ్మని, ప్రభువా మీ చిత్తాన్ని జరిగించండి అయ్యా. మిమ్మల్ని పాట పాడతాం కదా, నిన్నే నిన్నే నమ్ముతున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోకయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోకయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోకయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోకయ్యా. Praise the Lord. ఒక్క దాని ఎందే మనస్సు పెట్టచ్చు, ఒక్కొక్క అంశం విషయంలో ప్రభు దగ్గర ప్రార్థనలో వేచి ఉండమని ప్రభు చెప్తున్నారు. పరిశుద్ధులైన దేవుడి దినాన్ని తెలియపరుస్తున్నాడు కుమారుడు కుమార్తె. హల్లెలూయా పాశిక్లాం మనివేషిక రసకరక గ్లోరియస్ లార్డ్. పరిశుద్ధులైన దేవుడు నీతో ఈ సమయంలో కొద్ది నిమిషాల్లోనే ఆయన నీ జీవితంలో మరికొన్ని విషయాలు తెలియపరచడానికి ఆయన నాకు నడిపింపునిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధులైన దేవుడు ఒక్క మాట యోవేలు గ్రంథంలో నుంచి మాట్లాడుతున్నారు. యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం, మీ కర్రులను చెడగొట్టి
ఉన్నటువంటి గెత్సెమనే ప్రార్థనా విజ్ఞాపన మండలి సభ్యులందరికీ కూడా దేవుని పేరిట అభినందనలు తెలియచేస్తున్నాను. కారణం ఏంటంటే మరి ఏ ఒక్క నెల కూడా ఆగకుండా కంటిన్యూస్గా 36 నెలలు కూడా చక్కగా జరిపించారు. ఇది ప్రారంభించిన వెంటనే కూడా మనకు కరోనా వచ్చింది. కరోనాలో సైతము మరి చక్కగా జరిపించినటువంటి మీ ఆసక్తిని బట్టి మిమ్మల్ని అభినందిస్తున్నాను. దేవుని పేరట గడిపేటువంటి ఏ సమయం అయినా వృధా కాదు కనుక దేవుని సన్నిధిలో మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలు ఈ స్థలంలో లేనటువంటి అనేకులకు ఆశీర్వాదకరంగా అవి మారుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్రార్థనను బట్టి స్వస్థత పొందినటువంటి వారు ఉన్నారు, కార్యాలు జరిపింపబడినటువంటి వారు ఉన్నారు, అనారోగ్యం నుంచి లేవనెత్తబడినటువంటి వారు ఉన్నారు, సంఘాలు కట్టబడినటువంటి వారు కూడా ఉన్నారు. మనం అనుకోవచ్చు మేము ప్రతి నెల ఇక్కడ గడుపుతున్నటువంటి ప్రార్థన వల్ల మనకు ఉపయోగం ఏంటి అని అనుకోవచ్చు. కొన్నిసార్లు దేవుని యొక్క కార్యాలు మన కంటికి కనిపించవు. ప్రార్థన వీరులు ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే వీఆర్ నాట్ ఆఫ్టర్ విజిబుల్ థింగ్స్, వీఆర్ ఆఫ్టర్ ఇన్విజిబుల్ థింగ్స్. కంటికి కనిపించినటువంటి కార్యములను చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కనుక నీ ప్రతి ప్రార్థన అది మా గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు కాబట్టి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ పరిచర్యలను ఇంకా ఆశీర్వదించాలని నా ప్రార్థన. దేవుని సన్నిధిలో మరింత విస్తరించాలి. దేవుడి చిత్తమైతే మరి మన గొల్లప్రోలు మండలంలో మొదలైనటువంటి గెత్సెమనే ప్రార్థనా మండలి భవిష్యత్తులో మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరించబడాలని దేవుని సన్నిధిలో ఆకాంక్షిస్తున్నాను. తప్పక దేవుడు సమయం వచ్చినప్పుడు దానిని కూడా నెరవేరుస్తాడని విశ్వాసంతో నమ్ముతున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దైవజనులు చక్కటి వాక్య పరిచర్యను అనుగ్రహించారు కనుక ఇవి మన వినికిడిలో దీవించబడలాగిన ఈ 3 సంవత్సరాలు దేవుడిచ్చినటువంటి కాపుదలను బట్టి చిన్న ప్రార్థన చేసుకుని మిగిలిన కార్యక్రమాన్ని జరిపించుకుని ప్రేమ కలిగిన తండ్రి, కప్పగలిగినటువంటి దేవ, ఉదయకాల సమయంలో ఈ మండలంలో మీరు ఏర్పాటు చేసినటువంటి దైవజనులతో కలిసి నీ సన్నిధికి వస్తున్నాం. ఇదిగో నాయన నీ దాసులకు ఇలాంటి పైపైన అన్నీ నేను విమర్శిస్తూ లేదు, కానీ ఒక సేవకుడిని ఎలాగైతే ఒకడి గురించి మనం చెప్పుకున్నాం అంటే మన గురించి కూడా అవతరాలు చెప్పుకుంటారు. అందుకని తిమోతిలో కరెక్ట్గా చెప్పాడు, నీ గురించి పరపక్షమందున్నవాడు చెడ్డగా చెప్పుకోకూడదు. హల్లెలూయా. ఎలా చెప్పుకోకూడదు? మంచిగా చెప్పుకోకపోతే పోగొచ్చుకేమో కానీ చెడ్డగా మాత్రం చెప్పుకోకూడదు. కావాలని చెడ్డ చెప్పేవాడు చాలా మంది ఉన్నారు, అది అందరూ మీకు తెలుసు. ప్రత్యేకంగా మన విజ్ఞాపన మండలి గురించి కూడా అయినా దేనిని లెక్క చేయట్లేదు, ఎవరి మాట పట్టించుకోవట్లేదు. అలా లాగాక స్నానం చేస్తానని టవలో సబ్బట్టుకొని వెళ్ళాడంట సముద్రం దగ్గరికి. అడిగే సముద్రం దగ్గరికి వెళ్ళి స్నానం చేయడానికని అక్కడికి వెళ్ళి ఏం చేశాడంటే ఎదురు చూస్తున్నాడట. నాలాటోడు వెళ్ళి అదే అలా చూస్తున్నామని కసిరాడట. కసిరితే అన్నాడట అలా లాగాక స్నానం చేద్దామని తెచ్చుకున్నాను సబ్బు టవల్ అన్నాడు. అవి ఆగుతాయా? అవి ఆగు. మీకు అర్థమైందా? కాబట్టి ఈ నిందలు నిష్ఠూరాలు అనే లైఫ్ లో ఎప్పుడు ఆగవు. కానీ నువ్వు స్నానం చేయాలంటే వీళ్ళు అందులోకి వెళ్ళే రిస్క్ తీసుకుని దేవుని కొరకు మనం వెళ్తే దేవుడు మన కొరకు సెక్యూరిటీని పంపిస్తాడు. ఆ సందర్భంలో ఎక్కువ అన్ని రిస్క్ బేరాలేనా అయ్యా, అన్ని రిస్కులోనే ముందుకెళ్తాను. కానీ రిస్క్ లోనే దేవుడు నన్ను పైకి తీసుకొచ్చి దేవుడికి తీసుకొచ్చాడు. అందరూ ఇంటికి కొట్టేస్తుంటారు, వద్దు 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 అని. తర్వాత మళ్ళీ అందరూ ఏం చేస్తారు తెలుసా? రైట్ 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 అంటుంటారు. కాబట్టి ఈ సమయంలో మన మధ్యలోని దైవజనులు, వారి ఆత్మీయ భారం కలిగిన దైవజనులు, వారి గురించి విన్నాను కనుక మన మధ్యలో గతించిన 15వ తారీఖున కూడా రావడం జరిగింది. ఈ రోజు గురించి కూడా ప్రార్థన చేస్తుండగా మరి 3 రోజుల క్రితమే వారిని అపాయింట్ చేయడం జరిగింది. అయినా వారు మన మధ్యలోకి ప్రయాసపడి మరి కారు పెట్టుకుని డైరెక్ట్గా మన మధ్యలోకి వచ్చారు. వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడున్నట్లుగా వారిని గౌరవిస్తూ దేవునికి వందనాలు. అసలు ఈ ఫోన్ లేకపోయినా
దేవునికి వందన. ఏది ఆగదు, దేవుని పనులు ఏవి ఆగవు. ప్రైజ్ ది లార్డ్. కరెంట్ ఉన్నా కరెంట్ లేకపోయినా, మైక్ ఉన్నా మైక్ లేకపోయినా, నీ జేబులో డబ్బులున్నా నీ అకౌంట్ లో డబ్బులున్నా లేకపోయినా పనులు మాత్రం ఆగవు. హల్లెలూయా. దేవుడు చాలా శక్తి కలిగిన దేవుడు, చాలా గొప్పవాడు. ఎన్నోసార్లు చెప్పుకుంటాం కానీ అంతగా నమ్మలేని పరిస్థితి మనలో కూడా ఉంటూ ఉంటదండి. సేవకులుగా కూడా మనం ఎంత విశ్వాసాన్ని ప్రకటిస్తామో అంత మనం నమ్మగలుగుతామో లేదో కూడా కొన్నిసార్లు చాలా కష్టమే. నిజమే కదా? ఇతరుల కొరకు ఎంత విశ్వాసం కలిగి మనం ప్రార్థన ఎక్కువ ఆపేసి ఒక్కసారి సెట్టింగ్స్ వేసేసి ఎక్కువ 0 చేసేయండి. ఇంకా అసలు ఏమా ఎవరికి వందన. ఎంత విశ్వాసంతో మనం ఇతరుల కొరకు ప్రార్థన చేస్తామో మన దగ్గరికి అదే సమస్య వచ్చినప్పుడు మాత్రం మనం కొద్దిగా తల్లడిల్లుతాం, తప్పనిసరిగా తల్లడిల్లుతాం. కారణం ఏంటంటే తన దాకా వస్తే గాని అనే ఒక నానుడు ఉంది కదా. మన దాకా వచ్చేటప్పటికి నిజంగానే అయ్యో ఏంటిది, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా, ఇంత ఇదిలో ఉన్నాను, పరిచయంలో ఉన్నాను, అయ్యో దేవుడు వారికి చేశారు ఇదేంటి నా దగ్గరికి వచ్చేప్పటికి ఏంటి. అంతెందుకు చాలా సున్నితమైన అంశం ప్రభు ఈ సమయంలో. నాకు ప్రభు ఏ సమయంలో ఏది చూపిస్తే అదే నేను మాట్లాడతాను. ప్రభు వారు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అంటారు, యోహాను సువార్తలో ఒక మాట అంటారు, తండ్రి దేనిని చేయుట కుమారుడు చూచునో దానినే తప్ప కుమారుడు ఏది స్వంతముగా చేయడు. మన జీవితాల్లో మనం చేయాల్సింది కూడా ఇదేనండి. తండ్రి ఏమి జరిగిస్తూ మనకి దర్శనం చూపిస్తారో దానినే మనం చేయగలగాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సమలో చూడండి, ఆర్థిక ఇబ్బందులతో విశ్వాసులు కొన్ని మార్లు వస్తూ ఉంటారు. ఒకసారి చాలా సంవత్సరాల క్రితం మా ఇంటికి ఒక తల్లిగారు వచ్చేవారు. ఆ తల్లిగారికి 3 ఆడబిడ్డలు, ఒకే కొడుకు. అయితే వీరికి చాలా అద్భుతాలు జరిగినాయి. ప్రధానమైన అద్భుతం ఏంటంటే వారి ఒక అమ్మాయి గ్రామంలోనే అత్యంత చెడు స్వభావం కలిగిన అమ్మాయి. అప్పట్లో ఎలాగంటే ఊరందరిలోకి ఎవరో ఒక్క కుర్రోడో ఒక అమ్మాయి చెడ్డవారు ఉండేవారు. ఊరికి చెడబుట్టాడురా అని. నిజమే కదండి? నిజం చెప్పండి. కానీ ఇప్పుడు ఊరంతా ఎదిగితే ఒక్కడు మంచోడు దొరుకుతున్నాడేమో, ఒక్క మంచి అమ్మాయి దొరుకుతుంది. ఇది వాస్తవం, మనమేమి దాచాల్సిన పని లేదు. ఇది వాస్తవం కదా. అంటే ఈరోజు 99% మంది చెడిపోయిన వ్యక్తిత్వాలు మనకు కనబడుతున్నాయి. ఎవరైతే ఎంతో కొంత దేవుల్లో ఉన్నారో వారే కొద్దిగా పరిశుద్ధంగాను ఈ సోషల్ నెట్వర్క్ కు, ఈ పనికిమాలిన స్నేహాలకు దూరంగా ఉండి దేవునికి దగ్గరగా ఉన్న వాళ్ళు చాలా తక్కువగానే ఉంటా ఉన్నారు. ఆ దినాల్లో ఆ గ్రామంలోనంట వారి అమ్మాయి, మూడవ అమ్మాయి గ్రామంలోకెల్లా అత్యంత చెడ్డ వ్యక్తిత్వం కలిగిన అమ్మాయి. కానీ అద్భుతం ఏంటంటే ఎలా వచ్చిందో దేవుని దగ్గరికి వచ్చింది, తన చెడుతనాన్ని విడిచిపెట్టి పరిశుద్ధురాలిగా మారిపోయి దేవుని ఆరాధికురాలుగా మారిపోయిందండి. దేవుని పట్ల. దాంతో ఆ తల్లి గారు వచ్చి కన్నీరు మున్నీరు అయిపోయారు. అయ్యా, మేము పుట్టి క్రైస్తవులమే కానీ మా అమ్మాయి బాగుపడుతుందని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. మాకేం అవసరం లేదు. నిజంగా మా అమ్మాయి మారిపోయింది. మేము అసలు ఊహించిన ఆ పిల్లని ఎలా వదిలించుకోవాలా. 2 పెద్ద పిల్లలు ఉన్నారు అమ్మాయిలు. కానీ వాళ్ళకంటే ముందు ఈ పిల్లకి పెళ్లి చేసి పంపిస్తేనే తప్ప, ఈ పాపిష్కి పోతే తప్ప మేము ప్లస్ అవ్వమని చెప్పని అనుకున్నాం. అలాంటిది పాప అద్భుతంగా మారిపోయింది అని అప్పటి నుంచి వారు ప్రతిరోజు 3 ఆరాధనలు అండి మా ఇంట్లో. రోజు కనీసం లేదంటే ఒక 2 నుంచి 3 వేల మంది వస్తూ ఉండేవారు ప్రార్థన. ఉదయం నుంచి తెల్లారే వరకు అసలు గ్యాప్ లేకుండా పగలు రాత్రి ప్రార్థనలు జరుగుతూనే ఉండేవి. అయితే ఒక రోజున ఆమె తల్లి గారు ఇంకొక ఆమెను వెంట పెట్టుకుని వచ్చారు. ఒక అన్యురాలని వెంట పెట్టుకుని వచ్చారు. వెంట పెట్టుకుని వచ్చి అన్నారు, అయ్యా చాలా రోజుల నుంచి ఈమె రావాలనుకుంటుందండి, కానీ ఎన్నోసార్లు అడిగింది ఫలానా అయ్యగారి దగ్గర ప్రార్థన చేసుకుంటే బాగుంటుందంట కదా, చాలా మంది చెప్తున్నారు. వారు చాలా మంది అన్యులే. అయితే రావాలనుకున్నాను కానీ రాలేకపోయానని చెప్పి కారణం చెప్పిందటండి. ఏంటో తెలుసా? ఏంటి అంటే, మరి ఎందుకు రాలేకపోయా, చాలా 2-3 నెలల నుంచి అన్నావు కదా వస్తారని, ఎందుకు రావట్లేదు అంటే చెప్పిందట, ఏం లేదు, ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళాలంటే
కనీసం ఒళ్ళంతా కప్పుకోవడానికి చిరుగులేని చీరన ఉండాలి కదా. నాకు పూర్తి చీర కూడా నాకు లేదు. ఆ చిరుగులు ఉంది. నేను ఇన్ని రోజులు కూడా వెయిట్ చేశాను. నాకు ఎవరైనా నేను పని చేస్తున్న చోట ఎవరైనా ఒక పాత చీర ఏమన్నా ఇస్తే దాన్ని చుట్టుకొని నేను ప్రార్థనకి నీతో రావాలనుకున్నాను. ఇదిగో ఇప్పటికి నాకు చీర ఏర్పడింది. ఇప్పుడు నేను తీసుకెళ్ళండి అందరికండి. నిజంగా ఆ విషయం చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. నిజమే కదా. మరి ఇంత అభివృద్ధి చెందిన ఈ సమయంలో కూడా చాలా మంది ఒళ్ళు కప్పుకోవడానికి సరైన వస్త్రాలు లేని వారు అనేక మంది ఉన్నారు ఇప్పటికి కూడా. అంతేకాదు, ఇంకా మేము వెళ్ళిన లోతట్టు ప్రాంతాల్లో అయితేనండి బట్టలు వేసుకోవడం తెలియని వారికి కూడా మేము సువార్త చెప్పాం. బట్టలు తెలియ వాళ్ళకి చాలా లోతట్టు ప్రాంతాలకు వెళ్ళామండి. మీలో కొంతమందికి తెలిసేమో మారేడుమిల్లి లోతట్టు ప్రాంతాలు. ఇప్పటికి కొద్దిగా వారిలో మార్పు రావడం జరిగింది. అయితే నిజంగా వారు వచ్చినప్పుడు ఆమె చెప్తుంది, అయ్యా మాకు ఏ ఆధారం లేదు, నేను నా భర్త మాంసం దుకాణం, అది కూడా సరైన మాంసం కాదు, మనం అందరం తినే మాంసం కాదు, ఇంకా అన్నీ చెప్పను, పలానా మాంసం దుకాణం అండి. కానీ మేము ఎంత చేస్తున్నా మాకు సరిగా గడవట్లేదు, మా అప్పులు తీరడం లేదు, అప్పు తీర్చడం వల్ల ఇంకొక పోతుంది తప్ప. 2 గ్రామాలకి దగ్గర 3 గ్రామాలు. ఒకటి దుర్గాడ, 2 ఏబీ నగరం, ఏకే మలవరం, ఏపీ మలవరం. ఈ 2 పంచాయతీలకి మనం వెళ్ళలేకపోయాం. మరి 4వ సంవత్సరానికి మనందరం ఒక 4 మండలాల్లో పరిచయం కొనసాగాలి. మొత్తం గొల్పూర్ మండలంలో ప్రతి గ్రామంలో ఈ విజ్ఞాపన ప్రార్థన గ్రూపు వేదిక వేయబడాలి. దేవునికి స్తోత్రం. ఇది ఫస్ట్ గొల్పూర్ ప్రార్థన విజ్ఞాపన మండలిగా ప్రారంభించబడింది. ఆ రోజున దోయలే గారిని ఆలోచన మేరకు దాన్ని జరిగిస్తుంది. కొంత సమస్య ఏర్పడిన తర్వాత అయ్యారితో మాట్లాడితే వాళ్ళ అయ్యారే దీనికి కొరకు ప్రార్థన చేసి దీనిని గొల్పూర్ తీసేయండి, గొల్పూర్ అయితే ఏదో ఒక మండలానికి వస్తుంది, ఇది యూనివర్సల్గా ఉండాలి కాబట్టి గెచ్చమనే ప్రార్థన అనే ప్రార్థన విజ్ఞాపన మండలిగా మార్చమని చెప్పారు. ఆ తర్వాత మన గ్రూప్లో దాన్ని కూడా షేర్ చేయడం జరిగింది. ఆ మంచి భావం మనకు తెలియజేసిన దైవజనులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరి చాలా ఖర్చుతో కూడిన సంఘస్థులు కొంత ఖర్చు చేసి మన కొరకు కార్యక్రమం చేశారు. కొంత అనివార్య కారణాలను బట్టి కొంతమంది వెళ్ళిపోయినా మనం ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఒకసారి అందరూ వేదిక మీదకి వచ్చేయండి. ఒకసారి అందరూ మీ బైబిల్లో ప్రైజ్ ది లార్డ్. ప్రభువు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. నీ పరిస్థితుల విషయంలో మాట్లాడడానికి, నీ కుటుంబ విషయంలో మాట్లాడడానికి, నీ పరిచర్య విస్తరణ విషయంలో మాట్లాడడానికి, నీ యొక్క సంఘము భవిష్యత్తు గురించి మాట్లాడడానికి, విస్తరణ గురించి మాట్లాడడానికి, ఎవరి నిమిత్తం అయితే కనుక నువ్వు ప్రార్థన చేయబోతున్నావో వారి నిమిత్తం నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నానని చెప్పమన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన సంకల్పం, అందరం చెప్తాం, ఆయన సంకల్పము, ఆయన ఆలోచన. ఆయన సంకల్పం అంటే ఏమిటంటే ఆయన యొక్క ఆలోచన తెలియపరిచే దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన మనతో మాట్లాడడానికి మనం ఏం చేయాలని తెలుసానన్నా, మనందరికీ తెలిసిందే, కనిపెట్టుకోవడమే ఇంకేమీ లేదు, వేచి ఉండడమే ఇంకేమీ కూడా లేదు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఇందాక ఒక తమ్ముడు ఆయన చెప్తున్నారు, మ్యారేజ్ సెటిల్ అయింది ఆగస్టులో అని అనుకుంటున్నాం. దేవునికి వందనాలు. గమనించండి, ప్రతి చిన్న విషయంలో మనం కనిపెట్టాల్సిందే. ప్రార్థనాపరంగా కనిపెట్టారు, ప్రార్థనాపరుల కుటుంబం నుంచి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు. కనిపెట్టడం అనేది ఎప్పుడైతే మనం ఎక్కువ అలవాటు చేసుకుంటామో ప్రభు మనతో మాట్లాడటం కూడా అంత ఎక్కువ అలవాటు అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎంతగా కనిపెడతాము ఎలాగో తెలుసా, మన విశ్వాసాన్ని బట్టే కార్యాలు జరుగుతాయని మనందరికీ తెలుసు. అయితే ప్రధానమైనది ఆ విషయంలో నమ్ముతున్నానని ఎంత గొప్పగా మనం బలంగా విశ్వసిస్తామో ప్రతి విషయంలో, అవసరం విషయంలో, అలాగే మనతో మాట్లాడే విషయంలో కూడా ప్రభు నాతో మాట్లాడతారు, ఈ విషయమే ప్రభు నాతో మాట్లాడతారు,
అని మనం కనిపెట్టుకోగలిగిన బిడ్డలుగా మనం ఉండగలగాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజు ప్రభు చెప్తున్నాడు, కనిపెట్టుకొనుము, కనిపెట్టుకొనుము. ప్రైజ్ లార్డ్. ప్రార్థన పరులైన సేవకులారా ప్రభు చెప్తున్నారు, మరింతగా ఒక్కొక్క విషయం కనిపెట్టుకోమని ప్రభువుడు అంటున్నారు. గమనించండి, మన ప్రభువుని సంతోషపరిచే వారికి ఉంటే చాలా ఆశీర్వాదమే కదా. నేనే మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను. ప్రభుని సంతోషపరచడానికి అనేకమైన విధానాలు ఉండొచ్చు. ఒక చిన్న ప్రత్యేకమైన విధానం గురించి ప్రభు ఇప్పుడే నాతో మాట్లాడుతున్నారు. అదే నేను మీకు తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు వారిని చూచి బాప్తిస్మం తీసుకున్న దినాన తండ్రి అయిన దేవుడు ఆకాశము తెరుచుకొని వచ్చి పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చి వాలిందని, తండ్రి స్వరం అక్కడి నుంచి వినబడిందని, ఒకే సమయంలో ఒకే స్థానంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు ఉన్న అత్యున్నతమైన సమయం అని మనందరికీ కూడా తెలుసు. ఆ రోజున తండ్రి అయిన దేవుడు అన్నారు, ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. ఎందు గురించి అన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన అద్భుతాలను బట్ట, యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్ట కానే కాదు. ఎందుకని అప్పటికింకను ఆయన సేవ ప్రారంభం కాలేదు. అంటే ఈ రోజున గమనించండి, మరొక చోట యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు, ఇదిగో ప్రభువాని నామం పేరిట మేము అద్భుతాలు చేయలేదా, ప్రవచనాలు చెప్పలేదా, దెయ్యాలను వెళ్ళగొట్టలేదా అని అంటే, మీరెవరో నాకు తెలీదు, తొలగిపోండి అందరం కూడా చూస్తాం. చాలా జాగ్రత్తగా గమనించడం. ఒక చోట ఏమి రాయబడి ఉందంటే, ఇదిగో నా ప్రియ కుమారుడు అని రాయబడు. మరొక చోట అద్భుతాలు చేసిన వారు, సూచక క్రియలు, ప్రవచనాలు చెప్పిన వారు కూడా, వీరెవరో నాకు తెలియదు, వీరికి చీకట్లో దోసేయండి అన్న అదే యేసుక్రీస్తు వారి మాటలు కూడా మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రవచనాలు చెప్పడం తప్పు కాదు, అద్భుతాలు చేయడం తప్పు కాదు, దెయ్యాలు వెళ్ళగొట్టడం తప్పు కాదు. కానీ ప్రభు కోరుకునేది ఏమిటో తెలుసండి, చాలా జాగ్రత్తగా గమనించుదాం. ఆయనకి ఇష్టలుగా ఉండగలగాల. ఇవన్నీ ఒక ఎత్తు, ఆయనకి ఇష్టలుగా ఉండగలగాలి. యేసుక్రీస్తు ప్రభు ఏదో అద్భుతాలు చేశారనో, లేకపోతే దెయ్యాలు వెళ్ళగొట్టారనో తండ్రి అని దేవుడు, అబ్బా నువ్వు చాలా గొప్ప పనులు చేసావు యేసయ్యా, నీ ఏదో ఆనందిస్తున్నానని చెప్పలా. ఆయన ఒక్క అద్భుతం కూడా అప్పటికి చేయలా. అంటే దేనిని బట్టి ఆయన సంతోషించారు. బైబిల్ గ్రంథంలో నాకు చాలా ఇష్టమైన కొన్ని మాటలు ఏమిటంటే కనుక కీర్తనలో కూడా ఉంటాయండి. చూడండి, మనం కూడా చాలా ఇష్టపడే వాక్యాలే. 127వ కీర్తనలో 2వ వచనం, మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచు ఉండగా కూడా ఆయన వారికి ఇచ్చుచున్నారు. ఈ మాట చాలా లోతైంది. నేను ఇప్పుడు ఆ వాక్యాన్ని వివరించడానికి నేను కాదు, కానీ ఆయన ప్రియులు నిద్రించుచుండగా కూడా వారికి దీవెనలు కలుగుతున్నాయి. అంటే మనం ఆయనకి ప్రియులుగా ఉంటే, అందుకే చూడండి, చాలా మంది ఇందాక చెప్పిన గ్రామంలోని పరిచయంలో ఉన్నప్పుడే నేను మహా అయితే రోజుకి 35 నిమిషాలు పడుకునేవాడిని. 3.5 సంవత్సరాలండి. ఇది ఒక రోజు 2 రోజులు ఒక వారం గురించి మాట్లాడలే. యేసు క్రీస్తు ప్రభు వారి జీవితంలో శక్తివంతమైన పరిచర్య 3.5 సంవత్సరాలు. ఆయన 3.5 సంవత్సరాలు అటువంటి శక్తివంతమైన పరిచర్య జరిగించాలని దేవుడు దానియేలు అనబడే ప్రవక్త ద్వారా కూడా రాయించారు ముందుగానే. ఆయన ఎంతకాలం పరిచర్య చేయాలి, అర్ధవారమునకు అని రాయబడి ఉంది కదా. అవునండి, దానియేలు గ్రంథంలో అర్ధవారమునకు బలియును నైవేద్యము నిలిపివేయబడతాయి. అర్ధవారం అంటే ఏమిటండి? వారం అంటే 7 రోజులు, అర్ధవారం అంటే 3.5 రోజులు. సంఖ్యాకాండంలో వారు యోర్దాను దగ్గరికి వచ్చేసారు. దాటితే చాలు వారందరూ చూచి వస్తామని వెళ్ళారు కదా. వాగ్దాన దేశం చూసి వస్తాం వచ్చి రాంగ్ రిపోర్ట్ ఇచ్చారు కదండి. యెహోషువ, కాలేబులు మినహా అందరూ కూడా ఎన్ని దినాలు? 40 దినాలు చూసి వచ్చారు. అందుకు ప్రభు ఏమన్నారు? మీరు 40 దినాలు చూసి వచ్చారు, 40 దినాలకు ప్రతిగా దినానికి 1 సంవత్సరం లెక్క చొప్పున 40 సంవత్సరాలు మీరు ఇక్కడే ఉంటారు, దాటలేరు, ఇక్కడే రాలిపోతారు అన్నాడు. అంటే ఒక దినానికి ఎంత ఇచ్చాడండి అక్కడ? 1 సంవత్సరం. అర్ధవారము
బలి నైవేద్యం ఆగిపోతుంది. అంటే అర్థం ఏంటో తెలుసా అండి, 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శక్తివంతమైన పరిచర్య జరిగించాలని. 30 సంవత్సరాలు ఆయన సాధారణమైన మనలాంటి జీవితాన్ని జీవించారు, కానీ 3.5 సంవత్సరాలు ఆయన అత్యున్నతమైన శక్తివంతమైన పరిచర్యతో కూడిన జీవితాన్ని జీవించారు. నా కుమారుడా, ఈరోజు నా సేవకుడు ప్రభు చెప్తున్నారు, నీ జీవితంలో కూడా ఒక 3.5 సంవత్సరాల కాలం రాబోతూ ఉన్నది. నువ్వు శక్తివంతంగా దేవుని చేత ఉపయోగించబడబోతున్నావు. గట్టిగా చెప్పడం దేవుని స్తోత్రం చెల్లించాలి. 3.5 సంవత్సరాలు అత్యున్నతమైనది. నా జీవితంలో అది జరిగేంత వరకు నాకు అర్థం కాలేదండి. ఒక అగ్ని కణికలాగా 3.5 సంవత్సరాలు నన్ను అడవుల్లో బలమైన సాధనంగా ప్రభు ఉపయోగించుకున్నది. నాది ప్రైజ్ ది లార్డ్. ఒక అగ్ని కణికలాగా నిజంగా అప్పుడు కేవలం రోజుకి 30 నిమిషాలు పడుకునేవాడిని అండి. రాత్రి మహా అయితే 1 గంట నుంచి 1 గంటన్నర, మరలా 1:30 మరలా ప్రార్థనలకు వచ్చేసేవారండి. 1:30కు వచ్చారు, వాళ్ళు వెళ్లే టైంకి మరొకరు వచ్చేవారు, వారు వెళ్లే సమయానికి మరొకరు. ఏ రోజు కూడా తీరిక లేకుండా 3.5 సంవత్సరాలు ఆయన చేతిలో బలమైన సాధనంగా రోజు కేవలం 30 నిమిషాలే పడుకుంటూ నేను దేవుని పరిచయంలో బలంగా అనేక దేశాల్లోనూ ఉపయోగించబడిన దినాలని. ఆ దినాల్లోనట ఆ 1 గంట 1:30 మధ్యలో నేను పడుకున్నప్పుడు అప్పుడు కూడా ఎవరో ఒకరు వచ్చేవారండి. వచ్చినప్పుడు మా చెల్లి, అప్పటికి పెళ్లి కాలే మా చెల్లికి, అప్పటికి మా చెల్లి చెప్పేదట ఏంటంటే, అమ్మా అన్నయ్య పడుకునేదే 30 నిమిషాలు, ఇప్పుడే ఆయన పడుకోవడానికి వెళ్ళారు ప్రార్థన గురించి. ఒక అర్ధగంట వెయిట్ చేయగలరా? ఒక అర్ధగంట వెయిట్ చేయండి, ఆయన అంతకు మించి పడుకోరు, మీరు లేపినా లేకపోయినా 1 గంటలో వచ్చేస్తారు. అంటే చాలా మంది అడిగేవారు చెల్లి, ఏంటో తెలుసా, అలా కాదక్క, మేము అన్నయ్యని లేపం, నువ్వు వెళ్ళి అన్నయ్య వస్త్రాన్ని ముట్టుకుని వస్తాం, అన్నయ్య వస్త్రాన్ని ముట్టుకుని వెళ్ళిపోతాము ప్లీజ్ అని చెప్పని వచ్చి అనేక వందల మంది అండి వచ్చి వస్త్రాన్ని ముట్టుకుని వెళ్ళి బాగుపడిపోయిన వారు కొన్ని వందల మంది ఉన్నారంటే దేవుని స్తోత్రం కలుగును. ఇది నా గొప్పతనం గురించో నేను కాలు ఎగరేయడానికి నేను చెప్పట్ల, దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాను. నా ప్రభు యొక్క గొప్పతనం, నీ ప్రభు యొక్క గొప్పతనం నీ జీవితంలో కూడా అటువంటి సమయం రాబోతుందని నేను ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. ఇదిగో ఆయనకి ఇష్టడుగా ఉన్న కుమారుడు సేవకుడా, నువ్వు పండుకుంటున్నప్పుడు కూడా అద్భుతాలు జరగాల్సింది. దేవునికి స్తోత్రం. ఎలీషా చనిపోయి ఎముకలు శల్యము ఎవరికైతే తగిలేయో వారు కూడా జీవం వచ్చింది. అంటే అర్థమేంటో తెలుసా, ఎలీషా ఎండిపోయిన స్థితిలో చనిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ ఆ ఎముకలు జీవం మాత్రం ఎక్కడికి పోలా. నీ జీవితంలో కూడా ఇదే, నీ లోపల జీవం ఉంది. ప్రైజ్ ది లార్డ్. నీ లోపల జీవం ఉంది. నువ్వు పండుకుని ఉన్నా, నిలబడి ఉన్నా, ప్రార్థిస్తూ ఉన్నా, ఎలా ఉన్నా సరే నీ లోపల జీవం ఉన్నది. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు పొందడాలు తన ప్రియులు నిద్రించుండగా, దేవునికి ఇష్టంగా వారు నిద్రించుండగా. అందుకే చూడండి, మరి అపోస్తలులు వీధుల్లో వెళుతూ ఉన్నప్పుడు వస్త్రాలు నీడలో పెట్టేవారు, ఆ వస్త్రాలు పట్టుకెళ్ళి బాగున్న వాళ్ళ మీద వేస్తే బాగుపడేవారు. వీరు నీడ పడినప్పుడు వారు బాగుపడ్డారు. ఈ రోజున ఈ భయంకరమైన దినాల్లో ఏమి జరగాల్సి ఉందో తెలుసా? నువ్వు వీధుల్లో నడుస్తూ ఉంటే నీ నీడ పడిన ప్రతి గృహంలోనికి రక్షణ రావాల్సిందే. అద్భుతాలు జరగవలసిందే. ఆ వీధిలో ఉన్న దురాత్మలు పారిపోవలసిందే. ఆ చీకటి శక్తులు పోవాల్సిందే. నజరేయుడైన యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నేను ఆయనకి ప్రియునిగా ఉండాలి, ఆయనకి ఇష్టంగా ఉండాలి. ఆయనకి ఇష్టం కలిగించేది ఏంటో తెలుసానన్నా, చాలా జాగ్రత్తగా మనం గమనించాం. ఇప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు ప్రైజ్ ది లార్డ్. ఆయనకి ఇష్టంగా ఉండడంలో అత్యంత ప్రధానమైన అనేకమైన ఉండొచ్చు. పరిశుద్ధంగా ఉండడం ఆయనకి ఇష్టం, పాపం లేకుండా ఉండడం ఆయనకి ఇష్టం, అనేక విధాలు ఆయన చెప్పినట్టు నడుచుకోవడం ఆయనకి ఇష్టం. కానీ వాటిలో కంటే ఒక చిన్న విషయాన్ని ఈ రోజున ఆయన నాకు తెలియపరుస్తున్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రభు కోరుతున్నారు. మనం అందరం నమ్ముతున్నాం కదా, దేవుని యొక్క వాక్యం పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణ ద్వారా రాయించబడిందని. ఇక్కడ పౌలు గారు నేను రాస్తున్నానని చెప్పినప్పటికీ అది ఎవరి ప్రేరేపణ చెప్పండి? పరిశుద్ధాత్మనిదే. దేవుడు తన హృదయాన్ని బయలుపరుస్తున్నారు.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు ఏక మనస్కులుగున్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము కలవారిగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ప్రైజ్ ది లార్డ్. ఇది అందరికీ తెలిసిందే. కానీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తండ్రి అయిన దేవుడు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? నా సంతోషాన్ని సంపూర్ణం చేయండి, నన్ను సంతోషపరచండి. ఇదిగో నాకు ప్రియులుగా ఉండాలంటే మనల్ని చూడండి. మనకి ఇంట్లో అనేక మంది పిల్లలు ఉండొచ్చు, కానీ నిజం చెప్పండి, మన సంఘంలో కూడా అనేక మంది ఆత్మీయ బిడ్డలు ఉండొచ్చు. కానీ మన బిడ్డల్లో ఎవరో ఒక్కరు చాలా మనకి ఇష్టంగా ఉంటారు. నిజమో కదా? చెప్పాలి, నిజమే కదా? చాలా మంది తల్లిదండ్రులకు కూడా వారి బిడ్డలందరినీ సమానంగా చూస్తూ ఉన్నప్పటికీ ఒకరంటే ప్రత్యేకమైన ప్రేమ, ఒకరంటే ప్రత్యేకమైన ఒక సాఫ్ట్ కార్నర్ అనేది ఉండడం జరుగుతుంటుంది. ఎందువల్ల చెప్పగలుగుతారా? పర్లేదు, చెప్పండి. మీకు 3 కూతుర్లు ఉండొచ్చు, కానీ మీరు ఇంటికి వెళ్ళగానే, అలిసిపోయి ఇంటికి వెళ్ళగానే అందులో ఒక కూతురే మిమ్మల్ని చూసి దూరం నుంచి చూసి, అమ్మో నాన్న వచ్చేస్తున్నారు, అలిసిపోయి వస్తున్నారని గబగబా లోపలికి వెళ్ళి ఒక గ్లాసులు మంచినీళ్ళు తీసుకొచ్చి అందిస్తుంది. తాగి ఒక 5 నిమిషాలు సేద తిరగానే చక్కగా వేడివేడిగా ఒక టీ ఒకటి తీసుకుని వస్తుంది. సమయం అవుతుంది అనగానే, డాడీ మీరు మీటింగ్కి వెళ్ళాలన్నారు కదా, కొద్దిగా ముందుగానే ఇదిగో ఈ టైంలోనే తినేయడం బెటర్ డాడీ, మళ్ళీ ఆ తర్వాత మీరు తినకుండా వెళ్ళిపోతారు. మిమ్మల్ని పట్టించుకునేవారు సరైన వారు ఒక్కరే ఉంటారండి. నిజమో కాదు చెప్పండి? ఒక్కరే ఉంటారు. నిజం చెప్పండి, పక్షపాతం కాదు. ఎవరైతే మనల్ని ఎక్కువగా పట్టించుకుంటారో, మన ఎడల బాధ్యతను కలిగి ఉంటారో వారిని మనం ఎక్కువ అభిమానిస్తాం, ప్రేమిస్తాం. ఇక్కడ ప్రభు కూడా అంటున్నారు, నా సంతోషాన్ని సంపూర్ణం చేయండి, తద్వారా మీరు నాకు ప్రియులుగా మారిపోతారు. ఎలాగా ఆయన సంతోషపరచగలం? ఎలాగంటే ఆయన అంటున్నాడు, మీరు ఏక మనస్కులుగా ఉండాలి, ఏక భావము గలవారిగా ఉండాలి, ఒక్కదాని యందు మనస్సు ఉంచాలి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవునికి ఒక్కదాని మీద మనస్సు పెట్టగలగాలి. దేవునికి వందనాలు. చూడండి, నాకు 2 భక్తుల గురించి ప్రభు తెలియపరిచారు. ఆయనండి జేసీ బెవింగ్టన్. జేసీ బెవింగ్టన్ అనబడిన భక్తుల గురించి బహుశా మీ అందరికీ తెలిసి ఉంటుంది కదండి. ఆయనట ఎవరన్నా వచ్చి ఒక ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పగానే, ఎవరన్నా వచ్చి అయ్యా పలానా అవసరం ఉందయ్యా, మా అమ్మాయి పెళ్లికి ఇలా 20,000 అవసరం ఉందయ్యా అంటే ఆయన అలాగే నా అమ్మాయిని ప్రార్థన చేసి పంపి ఇల్లు తాళం వేసి పారిపోయాడు. మళ్ళీ కనబడి కూడా కాదు. ఏంటబ్బా అనుకునేవారంట. ఈయనేం చేసేవాడంటే తెలుసా అండి, ఆ రిక్వెస్ట్ వచ్చిందో లేదో వెంటనే ఉపవాసం ప్రారంభించేవాడట. వెంటనే. ఇది ఇప్పటిది కాదండి, దాదాపు ఇప్పటి నుంచి ఒక 70 సంవత్సరాల క్రితం మాట. తలుపు వేసేసి ఎక్కడికి వెళ్ళిపోయేవాడు తెలుసా? అడుగుల్లోకి వెళ్ళిపోయేవాడట. ఒక చెట్టు తొర్రని ఎంచుకునేవాడట. ఎండిపోయిన చెట్టు బోధిలో తొర్ర ఏర్పడుతుంది కదండి, ఒక తొర్రని చూసుకుని దానిలోనికి వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేవాడట. ఎప్పటి వరకు తెలుసండి, ప్రభు వచ్చి, బెవింగ్టన్ నువ్వు ఏ విషయమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో నేను దాన్ని ఇప్పుడు విడుదల చేశాను, నువ్వు ఉపవాసం ముగించుకో, నువ్వు లేచి వెళ్ళు అని చెప్పేంత వరకు ఆయన ఉపవాసం చేసేవాడట. ఒక్కదాని మీద మనస్సు, ఒక్కటే ఆయన గురించి, ఆయన కూడా కాదు, కానీ ఏ ప్రార్థన విన్నపం అయితే వచ్చిందో ఒక్కదాని నిమిత్తం వెళ్ళిపోయి 30 రోజులు, 40 రోజులు, 60 రోజులు, అత్యధికంగా 120 రోజులు ఆయన చెట్టు తరలో ఉండి మోకరించి ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. జవాబు వస్తేనే తప్ప తిరిగి వచ్చేవాడు కాదు. దేవుడు ఆయన ఎంతో బలంగా ఉపయోగించుకున్నారు, ఎంతో గొప్పగా హెచ్చించుకున్నారు ఆయన్ని. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు. ఒక్కదాని యందు మనస్సు పెట్టగలగాలి. అలాగే ఒక రోజునట ఆయన ఇలాగే ఎవరు వచ్చి, అయ్యా మా పాపకి పెళ్ళి అవడంలా పలానా సంబంధం వాళ్ళు వచ్చారని చెప్పట్లేదు, దయచేసి ప్రార్థన చేయండి అంటే మరలా వెళ్ళిపోయినట్లండి. చెట్టు త్వరలో దూరిపోయి మోకరించి ప్రార్థన చేస్తుంటే
చూడండి, కొన్నిసార్లు పట్టుదల కలిగి మనం కూడా మన ఇళ్లలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు లేనిది చేవచ్చి కొడుతూ ఉంటుంది కదా. ఎప్పుడు లేని దోమ వచ్చి ఇక్కడెక్కడ కొడుతూ పడేయమని కొట్టుకుంటాం. అబ్బా తెలియదు గొప్ప. నేను నిజంగా చెప్పండి కదా, ఏదో ఒకటి అప్పటి వరకు లేని శబ్దాలు ప్రారంభమవుతూ ఉంటాయి, అప్పటి వరకు లేని ఆటంకాలు వస్తూ ఉంటాయి. అప్పటి వరకు చిన్నపిల్లలు పసిపిల్లలు మౌనంగా పడుకుంటారు. తీరా నేను చాలా పట్టుదల, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ప్రే చేయాలనుకున్నప్పుడు క్యారమల్ మొదలెట్టేటప్పటికి అంతా డిస్టర్బెన్స్. మన జీవితాల్లో కొన్నిసార్లు అనుభవిస్తున్నాము కదా. ఈయన కూడా ఒక రోజు ఉపవాసం ప్రకటించి మోకరించాడు. చాలా దినాలు గడిచినాయి. మరో చిన్న విషయం చెప్తానే, నా పాస్టర్ గారు అన్నారు, మంచినీళ్ళు కూడా తిరగొద్దు, మీరు నీళ్ళ బాటిల్ పక్కన పెట్టుకున్నారు. మంచిది ఇంకా నయం, ఇప్పుడు నీళ్ళ బాటిల్స్ ఉన్నాయి, అప్పుడు అవి కూడా లేవు. మీకు విషయం చెప్పనా, బెవింగ్టన్ గారు ఇప్పుడు నీళ్ళ సంచి కూడా తనతో తీసుకెళ్ళాలా. కటిక ఉపవాసం. అయితే ఎన్ని రోజులు గడిచినాయి తెలియదు. ఒక్క విషయమే ప్రార్థన చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉండగా సడన్ గా శబ్దం వచ్చిందటండి. అంటే అర్థం ఏంటి చెప్పండి? పాము వచ్చింది. ఏంటి ఇది పెద్ద పాము ఇలాగా ఉంది, అమ్మ నా ప్రార్థన చెడగొట్టడానికి వచ్చినట్టుంది, నేను కళ్ళు ఇది ప్రార్థన చెడగొట్టడానికి వచ్చేది, సేమో దోమో పాము ఏదన్నా చెడగొట్టాను, నేను కళ్ళు తెరవను, ప్రార్థన కొనసాగిస్తాను ఉన్నాడటండి. మళ్ళీ వెళ్ళిపోయిందటండి. ఇలా ఉండాలి కరెక్ట్గా, మంచిదేగా, ప్రైజ్ ది లార్డ్. మరికొద్దిసేపు మళ్ళీ వచ్చిందట, వెళ్ళిపోయిందట. ఈసారి అనుకున్నాడట, ఏంటి ఇన్నిసార్లు డిస్టర్బ్ చేస్తుంది, ఈసారి రాని చెప్తాను, రాని ఏంటో దాని పని చెప్తానని ఈసారి రాగానే కళ్ళు తెరిచి చూస్తాడటండి. పాము కాదంట, ఉడతంటాను చూడండి, స్క్వేర్ ఉడత ఒకటి అక్కడ ఉందట ఎదురుగా. అలా చూస్తుందంట అతను. దాని నోట్లో స్ట్రాబెర్రీ పండు ఉందటండి, స్ట్రాబెర్రీ పండు. అది అతను చూస్తుంది, కిందకు చూస్తుంది, ఇలా ఇలా. అక్కడ ఆల్రెడీ 2 పళ్ళు ఉన్నాయంట. అలా అలా చూసి ఆ 3వ పండు కూడా పెట్టి వెళ్ళిపోయిందంట. ఇంక అర్థం కాదా, ఉడతకి ఏమన్నా దొరికితే వదులుతుందంటే పర్లేదు చెప్పండి. మరి ఇప్పుడు వాళ్ళకి తెలియదు, కానీ పెద్దవాళ్ళకి తెలుసు. ఎవరన్నా పిచ్చి పిచ్చి జుట్టు ఉందనుకోండి, ఈరోజు అందరూ పిచ్చి జుట్టుకి వెళ్ళారు బయట. ఏమని వారంటే ఒక నూనె రాయడం ఉండదు, సరిగ్గా దూడాలు ఉండవు. ఒరే ఏంట్రా అది, ఉడతలు పీకినా తాటంకా నువ్వు. ఇది అందరికీ తెలియదు. ఎంతమందికి తెలిసి చేసేస్తాను చెప్తాడు అంతే, సగం మందికి కూడా తెలియదు. ఇప్పుడు కూరగాయలకైతే ఏమీ తెలియదు. ఏమని మరి, ఒరే ఉడతలు పీకిన తాటంకలా జుట్టేంట్రా నువ్వు. ఏంటంటే ఉడతకి తాటంక దొరికితే ఏమవుతుందో తెలుసా, శుభ్రంగా చుక్క 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 నాగిపాడుతుంది మొత్తం. దెబ్బగా పీస్ అంతా ఎలా ఉంటదండి, తెల్లగా వచ్చేసి ఎండిపోయి అసలు అసహ్యంగా ఉంటది అనమాట. ఎవడైతే జుట్టుకి ఆయిల్ రాసుకోకుండా దూకోకుండా ఉంటాడో, దరిద్రంగా ఉంటుందో ఆ నలుగురు రే ఉడతలు పీకిన తాటంకలా జుట్టేట్రా. ఉడతకి దొరికితే దేన్ని స్ట్రాబెర్రీ పండు కుదురుతా చెప్పాలా, ఇంకా రుచికరమైందిగా. ఈయనకి అర్థం కాలా, ఇదేంటిది, ఉడతకి తాటంక దొరికితే ఉంది కదా, తాటంక మన ఆడ తింటామా, తినం. మనుషులు తినం దాన్ని, పెద్దగా ఎవరు పట్టించుకునే దాన్నే అది పీక్కుని తినేస్తుంది. మరి రుచికరమైన దాన్ని వదులుద్దా? ఇదేంటిది ఆలోచన. మన జీవితాల్లో కొన్నిసార్లు అలాగే ఉంటాయి. ఆలోచన చేస్తుంటే వెంటనే పరిశుద్ధాత్మ దేవుని స్వరం కనబడిందంటండి ఆయనకి. వివరించాను, నువ్వు ప్రార్థన చేస్తున్న అంశానికి నేను జవాబునిచ్చేసాను. నువ్వు ఉపవాసం ముగించమని నేను ఉడతలతో నీకు ఆహారాన్ని పంపించాను, నువ్వు గ్రహించలేకపోతున్నావా అనేటప్పటికి నేను ఎంతో సంతోషపరిపోయి ప్రభావికి వందనాలని ఆ స్ట్రాబెర్రీ పట్టు తిని తన ఉపవాసాన్ని ముగించి ఇంటికి వచ్చేటప్పటికి సాక్ష్యంతో వచ్చిందంటండి ఆమె. దేవునికి స్తోత్రం. ఒక్కదాని ఎందు మనస్సు ఉంచగలగాలి, ఒక్కదాని ఎందే. అందుకే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎందుకని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఇతడు నాకు ప్రియమైన వాడు, ఈయనే నాకు ఇష్టం అని ఎందుకన్నారంటే, యోహాను సువార్తలో మీరు ఎక్కడైనా సరే మీరు చూడండి ఏమిటంటే, చూడండి ఉదాహరణకి చిన్న మాట 8వ అధ్యాయంలో యోహాను మా పాప గురించి
ప్రార్థన చేస్తున్నప్పుడు స్టార్ట్ అయిందని చాలాసార్లు చెప్తున్నాం. అయితే ఈ విజ్ఞాపన మండలి అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలన్నది ఆశ తప్ప వేరే ఆలోచన లేదు. దీన్ని కూడా వక్రీకరించి చాలామంది వేరే రెండో ఫెలోషిప్ అని ఏదో జనాలు విడబడతారు, రకరకాల ఆలోచనలు ఉన్నాయి. ఈ సభాపూర్వకంగా చెప్పే విషయం దాని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అలాంటిది ఏమీ లేదు, అలాంటి ఆలోచన లేదు. ప్రార్థనాపూర్వకంగా ఇందులో ఉండాలని మా ఆశ. ఇందాక జోయలయ్య గారు కూడా ఒక మంచి మాట చెప్పారు, ఇది మన మండలానికే మన ఏరియాకే పరిమితం కాకుండా ఇంకా విస్తరించాలి. 3 సంవత్సరాలు కొనసాగింది కాబట్టి ఇక నుంచి వేరే చోట్ల కొత్తగా ఉన్న ఆత్మారావయ్య గారు ఇలాంటి వాళ్ళు అంటే పెద్దలు ఇలాంటి వాళ్ళు కూడా మమ్మల్ని ఆహ్వానిస్తే అక్కడ కూడా వచ్చిన తర్వాత పెద్దలు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా ఆహ్వానిస్తే అక్కడ కూడా వెళ్ళి ప్రార్థన చేసి వారి సంఘాలను కూడా మనం బలపరచాలన్నది ఒక మంచి సదుద్దేశం. ఇది ఎక్కడికి ఆగిపోకుండా అంచెలంచెలుగా అలా స్ప్రెడ్ అయ్యి ఆశీర్వదించబడాలనేది ఆశ. రెండో విషయం ఏంటంటే ఈ విజ్ఞాపన మండలిలో సంఘాన్ని ఇన్వాల్వ్ చేయడం కూడా మంచిదైన ఆలోచన వచ్చింది. అందుకే ఈసారికి మొదటి 2 సంవత్సరాలు ఏం చేసినప్పటికీ ఈ సంవత్సరం మా సంఘ సభ్యులను ఇన్వాల్వ్ చేశారు. ఇలా చెప్పిన విషయాలని అందరూ కూడా అలా ఇన్వాల్వ్ చేస్తే మనతో పాటు మన సంఘస్థులు కూడా ఆశీర్వదించబడతారు. ఇంకా ఎక్కువ చెప్పాలనుకుంటే సమయం లేదు, చాలా సమయం అవుతుంది కాబట్టి సమయం మళ్ళీ పైగా చెప్పిస్తాను. ఆఖరి ప్రార్థన అనేది జోయలయ్య గారు ఆశీర్వాద కార్యక్రమం చేస్తారు. ఈ సమయంలో ఆత్మరాగర్చన ప్రార్థన చేయండి. ప్రార్థనలో మీరు అప్పుడు వెళ్ళిపోయారు. మా తండ్రి కృప కలిగిన యేసు ప్రభువానికి స్తోత్రాలు. ఈ మంచి అవకాశం మాకు ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తూ ఈ సహవాసం ద్వారా నీకే మహిమను ఆరోపిస్తున్నాం. దైవజన్మ మధ్యకి నడిపించి నాయనని స్తోత్రాలు, మంచి వాక్యం చెప్పించారు స్తోత్రాలు. ఈ సహవాసం 3 సంవత్సరాలు నిరాటకంగా జరిగించారు. ఇక మీద కూడా జరిగించి నాయన విస్తరింప చేయండి, ఫలింప చేయండి. ప్రతి దైవజన్ని ఆశీర్వదించి ఐక్యత, ప్రేమ, సమాధానంతో నింపి ముందుకు సాగిపోయే కృపాను గ్రహించి ప్రార్థిస్తున్నాం. ఈ శుభ సందర్భంగా కేక్ కట్ చేయడం ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకొని ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోవాల్సిందిగా మేమందరం కృపగల సమర్పణ చేసుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్యాన్ ఈ ఫ్యాన్ కట్టండి. కాలం కృపలో కాచిన దేవానికి స్తోత్రము. పగలు రే కను పాపవలే కాచిన దేవానికి స్తోత్రము. మము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. మము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్మును కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రే కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. మము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్మును కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రే కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. మము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. హల్లెలూయా. రాజబాబు గారు ప్రార్థన చేస్తారు. తర్వాత రాజబాబు ఇలా ముందుకు ఇలా పైకి అందరు కళ్ళు పూసుకొని
రెండు చేతుల పైకి ఎత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుండగా రాజుబాబు గారు చిన్న ప్రార్థన చేసి అయ్యారు ఆశీర్వాదం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కర్త అయినటువంటి జీవము కలిగిన దేవుడు, ఉన్నవాడివి ఉన్నవాడివి, ఆదియు అంతము, అల్పా ఒమేఘ అయినటువంటి దేవా, నీకు వందనాలు. ఈ గచ్చేమనే ప్రార్థన విజ్ఞాపన మండలిని ఏ రీతిలో ప్రారంభించామో నీకు తెలుసు ప్రభు. నీకు మరుగుపరిచేది ఏదీనూ లేదు, సమస్తమును ఎరిగి ఉన్న దేవుడు కాబట్టి నాయన, ఈ గచ్చేమనే ప్రార్థన విజ్ఞాపన మండలిని 3 సంవత్సరాల కాలము క్రమముగాను మర్యాదగాను నడిపించుకుంటూ వచ్చారు. ఒడిదుడుకులు వచ్చినను వాటినన్నింటిని సరిచేసి ఈ సహాయం మీరు దయచేశారు. మీరు 4వ సంవత్సరంలోనికి ప్రవేశించాము. అనేక స్థలాలలోనికి మేము వెళ్ళి ప్రార్థించేలాగా సహాయం చేయండి. ఎవరినో స్వార్థపూర్వకంగా కాక ప్రేమతో చేయడానికి సహాయం చేయండి. నేను పురుగొల్పడానికి సహాయం చేయండి. ఇశ్రాయేలు హృదయములను ప్రేరేపించబడినని వాక్యంలో రాయబడినట్లుగా ప్రతి సేవకుని యొక్క హృదయాలను ప్రేరేపిస్తూ నేను చేయాలి అనేటువంటి సంకల్పాన్ని ప్రభాని బిడ్డలకు దయచేసి ప్రతి ఒక్క సేవకుడు తన నడుమును గట్టిని కట్టుకున్నట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను. కృపా కనికరములు దయచేసి మేలు చేయండి. ఈ ప్రార్థన ద్వారా మా మండలంలో ప్రతి సేవకుని మీరు కంటికి రెప్పవలే మీరు దాసి కాపాడుకుంటూ వచ్చారు ప్రభు. నీకు వందనాలు. ఇకేమిచ్చినా మేము రుణం తీర్చలేము కానీ ఈ ఉచితమైన మహాకృప మాపై ఉంచారు. దేవా నీకు వందనాలు. ఈ రోజున వాక్యం అందించిన ఈ సేవకులు ఇంకను బలముగా వాడుకోండి. ఈ కార్యములు జరిగించి నూతన పరిచయండి. ఇవి మా జోవేల్ గారిని కూడా మీరు ప్రేమించి కొరకొచ్చి పేరున మీరు ఆశీర్వదించండి. ఇందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, మేము క్రీస్తులో అందరమును సమపాలుగా ఉన్నామని నమ్ముచున్నాం ప్రభు. ఈ ప్రేమను బట్టి నడిపించి మీరే మహిమ పొందమని సహాయ సహకారాలు అనుగ్రహించి ఉపకారం చేసి ముందుకు సాగించమని యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును మన కొరకు మరణించి తిరిగి లేచినటువంటి యేసు క్రీస్తు యొక్క కృప, మనకు సహకారులుగా పంపబడినటువంటి ఆత్మదేవుని యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ యేసమనే ప్రార్థనా మండలిలో ప్రతి సభ్యునకును గడిచిన కాలమంతా తోడై ఉన్నట్లుగా రాబోయేటువంటి కాలంలో విస్తరించుటకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. నిమిషాలు కూర్చోండి. ఈ కేక్ వచ్చిన దైవజనులందరికీ ఇవ్వడానికి ఇష్టపడ్డారు సార్. మొట్టమొదటిగా కృపానందం గారు వచ్చి అయ్యగారి చేతుల మీదుగా తీసుకోవాలనుకుంటున్నారు. సంఖ్యలకి కూడా ఇచ్చేద్దాం. స్థానిక సంఘస్థులు ఏర్పాటు చేసినటువంటి దేవుని సేవకులు తీసుకుంటున్నారు కనుక వారికి వారి కుటుంబాలకి ఇచ్చినటువంటి వారికి కూడా ఇది ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని ఇవి కూడా అలాగే ఉంటుంది. సేమ్ రాజబాబు గారు కూడా కూడా వెరీ గుడ్ ఈ సమయంలో మన మధ్యలో ఇవి కూడా అలాగే ఉంటాయి. మా సాలెం గారికి కంగారు పడుతున్నాడు. ఒకటి ఒకసారి కూర్చోండి. కబడ్డీ తీసుకున్నాడు అందరూ. దాస్ గారు రండి. దాస్ గారు ఒక్క నిమిషం రండి. ఏ శాతం గారు రవీణ అయ్యారు కొంచెం స్కూల్ వెళ్ళారు. పర్లేదు ఇవ్వండి సార్. ఆత్మారావు గారు ప్రవీణ్ నువ్వు డేవిడ్ అయ్యారు. మాట ప్రశాంత్ రాజు ముందుకు రండి. ముందుకు వచ్చారు. రెండోసారి కానీ ఒకసారి రెండోసారి కానీ వచ్చారు. ఫోటో అంటే చాలా
ఇది అయిపోయిందా నేను ఇస్తాను ఈ సమయంలో సమయాలు చెప్పింది దాని ఏడు పోయాడా ఫోటో తెస్తున్నా పడుతున్నాయా అదేను ఏం మాట్లాడుతుందో మన తేవాలి కదా ఎంత రారా ఏం కదా రౌండ్ చేస్తాను తిప్పేసుకోండి దాని ఆనందం కొంచెం మీరు తిప్పుకోండి సమయాలు తీసుకున్నా రౌండ్ వేసుకోండి రౌండ్ అయ్యారు నేను ఓకే పిల్లలు రండి